అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎన్నో రోజుల నుంచి విశాఖ వాసులందరూ ఎదురు చూస్తున్న ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎట్టకేలకు నిన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అలాగే మినిస్టర్లు అందరూ సమక్షంలో ఇదైతే నిన్న ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే మనం చూస్తున్నప్పుడు విజువల్స్ లో నిన్న ఏదైతే ఓపెన్ చేసిందో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ రోజు సడన్ గా అకాలంగా అది తెగిపోవడంతో నానా రభస అయితే అవుతుంది. ఇక్కడ ఈ రోజు నుంచి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి ఈ ప్రజల సందర్శనార్థం ప్రజలను అయితే ఎక్కించే ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి మొదలు పెడతానన్న నేపథ్యంలో ఈ రోజు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే తెగిపోవడంతో చాలా మంది ఈ ప్రజలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ రోజు నుంచి ఎక్కుదామని చెప్పి చాలా ఆతృతగా వచ్చారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఇది అకస్మాత్తుగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది సగానికి తెగిపోయి దూరంగా వెళ్ళిపోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఏదైతే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ ప్రజలంతా ఇది ఎప్పుడెప్పుడు ఎక్కుదామని చెప్పి ఆతృత అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్నైతే వైవి సుబ్బారెడ్డి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాహకులంతా ఈ రోజు నుంచి ప్రజల సందర్శనార్థం ప్రజలను అనుమతిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సడన్ గా ఇది తెగిపోవడంతో వీళ్ళు ఉండపలంగా ఈ నిర్వాహకులు చెప్తున్న మాట ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మేము అంతా చెక్ చేస్తున్నాం, మా టీం అంతా ఇది చెక్ చేసే ప్రక్రియలు అయితే ఉన్నారు. ఇది మొత్తం ఓవరాల్ గా మేమైతే ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ పాయింట్ లో ఇదంతా యాంకర్ వేసి ఉంచామని చెప్తున్నారు. అయితే నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అసలు దీన్ని? ఏం చూడాలి, ఎందుకు ఆపారు సార్ ఈ రోజు ఇనాగరేషన్ చేసిన హైటైడ్ టైంలో మనం ఇనాగరేట్ చేసినా కూడా ఎవరిని అలౌ చేయం, అది ముందుగానే చెప్పాం. ఈ రోజు హైటైడ్స్ ఉన్న ఉద్దేశంతో అసలు ఎవరిని అలౌ చేయకుండా కంప్లీట్ గా టీ జంక్షన్ అంతా వెరిఫై చేసుకుంటున్నారు. ఈ టైంలో ఈ మాక్ డ్రిల్ లో భాగంగా అక్కడ కొంచెం హైటైడ్స్ ఉన్నప్పుడు ఇది పిన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి దాన్ని విడదీసి యాంకర్స్ ఉన్న చోట ఫిక్స్ చేసి పెట్టారు. ఇది జరిగింది. అది అయితే ఈ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదంతా మొత్తం విడదీసి వీళ్ళు మొత్తం అంతా చెక్ చేసుకునే ప్రక్రియ అయితే భాగంలో ఈ రోజైతే ఇది ఉంచాం. అక్కడ యాంకర్ వేయడం వల్ల ఆ టీ జంక్షన్ ఏదైతే ఉందో ఆ టీ జంక్షన్ అక్కడ ఉంది, లేదంటే ఈ పాటికి ఇంకా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. అయితే దీని అంతా ఒకటికి 2 సార్లు పదే చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత ప్రజల సందర్శనాంతం ప్రజల్ని వీటి మీద పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తెగిపోలేదు. ఇదంతా సరిచూసుకుని మా టీం అంతా సరిచూసుకుంటున్నారు. సరిచూసుకున్న తర్వాత ఒక 3 days మాక్ డ్రిల్ చేసిన తర్వాత అయితే దీన్ని మళ్లీ సందర్శనాంతం ప్రజలను అనుమతించే ప్రక్రియ అయితే ఉందని చెప్తున్నారు. అయితే మొత్తానికి నిన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఓపెన్ చేసిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొత్తం ఏపీలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశాఖ ఆర్కే బీచ్ దగ్గర అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. అయితే నిన్న ఓపెన్ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రజలకు అనుమతిస్తారని చెప్పడంతో చాలా మంది ప్రజలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్కి ఆస్వాదిద్దాం అని చెప్పి చాలా మంది అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం, మన కెమెరామెన్ విజువల్స్ చూపించడం అయితే జరుగుతుంది. చాలా మంది అయితే దీన్ని చాలా ఆతృతగా ఎక్కుదాము, చాలా ఆతృతగా ఎక్కి దీన్ని ఆస్వాదిద్దాం అనే నేపథ్యంలో అయితే ఇది ఈ రోజు అండర్ మెయింటెనెన్స్ వల్ల ఇది ఆపుతున్నాం. మరో 3 రోజులు అయితే అండర్ మెయింటెనెన్స్ అయితే ఉందని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం ప్రసార మాధ్యమాల్లో కానీ యూట్యూబ్లో కానీ యాప్స్ లో కానీ అయితే మట్టుకి ఇది తెగిపోయిన నేపథ్యంలో ఇది ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ నిర్వాహకులు అయితే మట్టుకి ఇది ఎట్టి పరిస్థితుల్లో తెగిపోవడం కాదు, దీన్ని అండర్ మెయింటెనెన్స్ ప్రకారం మేము ఇదంతా సరిచేస్తున్నాం. మరో 3 రోజుల పాటు ఇది షట్ డౌన్ చేసి పర్ఫెక్ట్ గా దీన్ని పెట్టి ఈ ప్రజల్ని అనుమతించే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్ తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఆర్కే బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుంచి. వాస్తవంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈ రోజు నుంచి ముందుగా అయితే అనుకున్నప్పటికీ కూడా నిన్నే కలెక్టర్ గారు ఒక 2-3 రోజులు ఇంకా మాక్ డ్రిల్స్ చేయమని కొన్ని చిన్న చర్యలు తీసుకోమని చెప్పారు. ఆ విధంగా ఈ రోజు హైటైడ్ ఉండడంతో ఈ హైటైడ్ లో ఏ విధంగా దానికి సంబంధించి క్లిప్స్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై పెట్టి చేసుకోవాలనే మాక్ డ్రిల్ అయితే చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్ చేసుకోవాలని ఈ రోజంతా కూడా పబ్లిక్ అనుమతించకుండా ఈ మాక్ డ్రిల్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంచెం హైటైట్స్ రావడంతో ఈ టీ జంక్షన్ ని కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉంచి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ కిందవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇది వాస్తవంగా జరుగుతున్నది. బ్రిడ్జ్ తెగిపోవడం కానీ ఇలాంటివి జరగలేదు. ఈ నిర్వాహకులు ఇవన్నీ కూడా మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉంటాయి.
ఇక్కడ హై టైడ్స్ ఉన్నప్పుడు ఎవరిని కూడా అనుమతించరు. ఈ రోజు హై టైడ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిని అనుమతించలేదు. అవన్నీ కరెక్ట్ కాదు, అవన్నీ వాస్తవం కాదు. ఇంకా ప్రస్తుతం మాక్ డ్రిల్స్ మాత్రమే జరుగుతున్నాయి. మాక్ డ్రిల్ చేస్తున్నాము. మాకు ఇండియన్ నేవీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఏమిచ్చారు, ప్లస్ కలెక్టర్ గారు ఇది వేవ్స్ తీసేప్పుడు ఎంత హై టైడ్ లో ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళాలని మేము ట్రైల్ చేస్తున్నామండి. ఇప్పుడు తీసి అది వదలండి, అక్కడ యాంకరింగ్ లో ఉందండి. యాంకరింగ్ అక్కడ లాస్ట్ యాంకరింగ్ చేసి అక్కడ యాంకర్ లో స్టాప్ చేసి పెట్టాం. కొద్దిగా హైట్ రేట్ తగ్గితే మళ్ళీ వచ్చి ఎలా పెట్టాలి ఏంటని దాని మీద మాక్ డ్రిల్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రైల్ రన్ అవుతుందండి. ఇంకా 2-3 days ట్రైల్ రన్ లో ఉంటుంది. అయిన తర్వాత పబ్లిక్ అలో చేస్తాం. 3 days ట్రైల్ ఉందండి. లేదు 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 ఇవ్వలేదండి లేదు. కలెక్టర్ గారు 3 days వరకు మా ట్రైల్ రన్ ఏమని క్లారిటీగా చెప్పారండి. కంప్లీట్ ట్రైల్ రన్ ఏమని చెప్పారు. అయిపోయిన తర్వాత నిన్న ఓపెన్ అయిందండి. నిన్న అఫీషియల్ గా ఓపెన్ చేశారు. 3 days మాక్ డ్రిల్ తర్వాత 2 teams ఫామ్ అయ్యాయండి సిటీలో. వాళ్ళందరూ వచ్చి కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాం. ఓకే, దీనికి నిపుణుల దగ్గర సలహా తీసుకోవడం జరిగిందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.